యాస్ట్రల్ ప్లేన్. ఈ యాస్ట్రల్ ప్లేన్ గురించి నేను చాలా గురువులు చెప్పడం విన్నా నేను. ఓషో గారు 7 బాడీస్, 7 చక్రాస్ లాగా 7 బాడీస్ గురించి చెప్పారు. అందులో యాస్ట్రల్ బాడీ ఉంది. సో, పీపుల్ యాస్ట్రల్ బాడీతో ట్రావెల్ చేస్తారు. సో, అంటే సూక్ష్మ శరీరం. అలాగా పత్రి గారిని కలిసాను నేను. పిరమిడ్ పత్రి గారిని. ఆయన మళ్ళీ మనం కలుద్దాం స్వామీజీ అన్నాడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు. అంటే ఎప్పుడండి, ఎక్కడ, ఎలాగా అని అడిగాను నేను. అంటే మనం యాస్ట్రల్ ప్లేన్లో కలుద్దాం అన్నాడు ఆయన. అంటే నాకు అనుభవపూర్వకంగా అవగాహన లేదు, వింటమే. సో, అందుకనే నేను సరే అంటే అది ఆయన అనుభవం, నా అనుభవం కాదు కదా. సో, యాస్ట్రల్ ప్లేన్లో కలుద్దాం మనం అని అంటే, సరే ఏదో ఆయన చెప్తున్నారు కానీ అని నేను అనుకుని వచ్చేసా. కానీ ఇప్పుడు పరమహంస యోగానంద గారు కూడా యాస్ట్రల్, ఆయన సీక్రెట్స్ ఆఫ్ యాస్ట్రల్ ప్లేన్ అని చెప్పి ఒక యూట్యూబ్ వీడియో విన్నా ఇవాళ నేను. మ్యాన్, ఇంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పలేదు అసలు. పరమహంస యోగానంద గారు చాలా డీటెయిల్గా చెప్పారు అందులో. ఆయన అసలు ఏం చెప్తున్నారంటే, మన యొక్క యాస్ట్రల్ ప్లేన్ అనేది అసలు యాక్చువల్లీ ఒక రెయిన్బో లాగా డిఫరెంట్ రిలిమ్స్ ఉంటుంది. సో, మన యొక్క జీవిత శైలి, మనం ఎలా జీవిస్తున్నాం, మనం గ్రీడ్తో జీవిస్తున్నాం, యాంగర్తో జీవిస్తున్నాం, ఇలాగ మన జీవితంలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా మనం అన్కాన్షియస్గా జీవిస్తూ ఉంటే, మన ఎనర్జీ, మన బాడీ లీవ్ చేసినప్పుడు మనం యాస్ట్రల్ ప్లేన్లోకి వెళ్తాం. అందరం వెళ్ళినప్పుడు మనం లోయర్ లెవెల్స్లోకి వెళ్ళిపోతాం. అక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, బాడీ ఉండదు. సో, కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఎనర్జీ వైబ్రేషన్ ద్వారానే కమ్యూనికేట్ జరుగుతాయి. సో, లోయర్ రిలిమ్స్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, హెవీగా ఉంటుంది. వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వాళ్ళు అక్కడ కూడా లెర్నింగే అది. సో, వాళ్ళు లెర్న్ చేస్తారు, హీల్ అవుతారు, ఆ తర్వాత మళ్ళీ జన్మిస్తారు. అలాగే కొన్ని రిలిమ్స్లోకి వెళ్ళినాక అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు మరి ఇంకో జన్మ తీసుకోవడం కాదు, ఇంకా హైయర్ రిలిమ్స్కి వెళ్తారు. అదొక స్పిరిచువల్ స్కూల్ యాస్ట్రల్ ప్లేన్ అనేది. హయ్యర్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు ఎన్లైటెడ్ మాస్టర్స్కి కనెక్టెడ్తో ఉంటారు. వాళ్ళ ఎన్లైటెడ్ మాస్టర్స్కి, వాళ్ళ గైడెన్స్లో వీళ్ళు క్రియేటివ్ వర్క్ చేస్తుంటారు. ఇదే పాయింట్ పత్రిక నాకు చెప్పారు ఆయన డిఫరెంట్ వేలో. మీరందరూ బుద్ధాకు పనిచేస్తారు, మీరు ఇక్కడ ఎలాగైతే ఉద్యోగాలు చేస్తారో అక్కడ చేస్తూ ఉంటారు. సో అని చెప్తే నేను కొంచెం, అంటే అది నా అనుభవం కాదు కదా. సో నేను అలాగే ఒక విన్నా. కానీ అంటే అనే ఫీలింగ్ నా లోపల నుంచి రాలే. ఎందుకనంటే అక్కడేదో ఉంది, అక్కడికి వెళ్తాం అనేది నేను ఎప్పుడు నమ్మను. ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది, దాన్ని ఎంత బాగా టేక్ కేర్ చేస్తున్నాం అనే దాని మీదే ఉంటాను నేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా కూడా మనం అక్కడికి వెళ్ళిన రోజున అలాగే ఉంటామని. కానీ ఇంతమంది యాస్ట్రల్ ప్లేన్ గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా అద్భుతం అనిపించింది. సో సేమ్ పరమహంస యోగానంద గారు ఏం చెప్పారో అదే పత్రి గారు కూడా చెప్పారు. ఓషో గారు యాస్ట్రల్ ప్లేన్ గురించి, యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ ట్రావెల్ గురించి చెప్పారు. సో అయితే ఇది చాలా అద్భుతం అనిపించింది నాకు. ఎందుకంటే స్పిరిచువల్ జర్నీ అనేది మనం బాడీ తర్వాత ఎక్కడికి పోతాం, ఎక్కడికి వెళ్ళినా ఏదో పని చేస్తాం. సో డెఫినెట్గా దేర్ ఇస్ నో డౌట్, అది సూక్ష్మ స్థితిలో ఉంటే సూక్ష్మ స్థితిలో పని జరుగుతుంది. సో శరీరంతో ఉంటే శరీరంతో పని జరుగుతుంది. యాస్ట్రల్ ప్లేన్లో తిండితో పని ఉండదంట. కానీ సూక్ష్మ స్థితిలో ఉంటాడు మనిషి, ఇంకా ఎన్లైట్ అవ్వలేదు. సో అక్కడ టింగ్ 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 ఎనర్జీ వైబ్రేషన్తో డిస్కషన్ జరుగుతుంది. సో మన ఎనర్జీ అంటే అలాంటి చోటుకే వెళ్తాం మనం. అంటే అలాంటి చోటుకి వెళ్తాం అనమాట. సో మన లైఫ్ మనమే డిజైన్ చేసుకొని పోతున్నాం, ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా. సో చాలా ఫ్యాంటాస్టిక్ యాస్ట్రల్ ప్లేన్ అనేది. ఐ వాంట్ టు షేర్ దిస్.
నా అనుభవం అయిన రోజున కూడా మళ్ళీ షేర్ చేస్తాను నేను. ఏమో ఈ మెడిటేషన్‌లో డీప్‌గా వెళ్ళిపోయి స్పిరిచ్యువల్ కనెక్షన్ బాగా స్ట్రాంగ్ అయినప్పుడు బాడీలో ఉన్నప్పుడే యాస్ట్రల్ ప్లేన్‌కి వెళ్తారంట. యాస్ట్రల్ ప్లేన్‌కెళ్ళి అందరికీ హలో ఫ్రెండ్స్ చెప్పేసి మళ్ళీ వెనక్కొస్తారంట. అది నిజంగా జరిగితే మాత్రం నేను ఓ పెద్ద బ్యానరే పెట్టి చెప్తా నేను. ఓకే. థ్యాంక్ యూ.